నేను దేవుణ్ణి కొనియాడడానికి మరియు ఆయన్ని సన్నుతించడానికి, ఆయన్ని స్తుతించడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, కీర్తనాకారుడు అంటున్నాడు, నా శత్రువులను నా విషయమై నువ్వు సంతోషింపనివ్వలేదు. మీకు విషయం తెలుసా? నీ పతనాన్ని చూడాలని, లేదా నీ వైఫల్యాన్ని చూడాలని, నీ బాధలు చూడాలని, నువ్వు కలవరపడితే చూడాలని, నువ్వు ఆందోళనకు గురైతే చూడాలని చాలామంది కనిపెడతా ఉంటారు. నేను ప్రభువుని నమ్మిన బిడ్డల గురించి మాట్లాడడం లేదు, కానీ ప్రభువుని ఎరిగిన వారు చాలామంది ఈ రోజుల్లో అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నువ్వు బాధపడితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఏడుస్తుంటే పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఆ విషయం తెలుసు కదా. అనుభవంలో చాలామంది ఈ విషయాన్ని చెప్పగలరు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువులు నన్ను చూసి సంతోషించాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ప్రభు నువ్వు అవకాశం వరకు ఇవ్వలేదు. అందును బట్టి నేను నిన్ను కొనియాడుతున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. కొనియాడుట అన్న మాట ఇంగ్లీష్లో ఎక్స్టాల్ అనే పదం ఉపయోగించబడింది. ఐ విల్ ఎక్స్టాల్ యూ లార్డ్. ఎక్స్టాల్ అనే మాటకు హిబ్రూలో రూమ్ అనే పదం ఉంటుంది. ఆ రూమ్ అంటే అర్థం ఏంటంటే టు బి హై. నేను హెచ్చిస్తున్నాను ప్రభువా, నీ నామమును నిన్ను నేను కొనియాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే అందరికన్నా హెచ్చుగా నిన్ను ఎంచుతూ ఉన్నాను. నా జీవితంలో నీకన్నా ఉన్నతమైన వారు ఎవరు లేరు. నా జీవితంలో నీకన్నా గొప్ప స్థానం ఇంకెవరికి ఇవ్వను అనేది ఆ మాట యొక్క అర్థం. చాలాసార్లు మనం పాడుతూ ఉంటుంది క్రైస్తవ ప్రపంచంలో కొనియాడుట అన్న ఆ అంశం మీద, లేదా ఆ మాట మీద చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల యొక్క అర్థం ఏంటంటే, కొనియాడడం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని ఉన్నతమైన స్థానంలో ఉంచడం, ఆయన మించి ఇంకెవరు లేరని ఒప్పుకోవడం. అలాంటి అనుభవం నీలో ఉందా? లేదా ప్రభువుకి ఎవరినైనా సమానులుగా చేసేస్తున్నావా? మన దేవుడు అసమానుడు, హీఈస్ మ్యాచ్లెస్. ఆయనకు సమానులు ఎవరు లేరు, ఆయన్ను మించిన వారు ఎవరు లేరు. మన జీవితాల్లో ప్రభువుకి ప్రథమ స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితం ఆశీర్వాదకరంగా ముందు కొనసాగుతుంటుంది. నేను నిన్ను కొనియాడుతున్నాను, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాను, నీకంటే ఎక్కువ నాకెవరు లేరు, ఏ విషయాన్ని కూడా నీకంటే ఎక్కువగా నేను పరిగణించట్లేదు. ఎందుకంటే నా శత్రువులను నా విషయంలో నువ్వు సంతోషింపనివ్వట్లేదు. ఎంత గొప్ప దేవుడు ఆయన.